హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గర ఉన్న ఈ పీసీతోనే మనం టీవీ కనెక్ట్ చేసి ఎలా కనెక్ట్ చేయాలి, ఈ సిపియూని మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలి టీవీకి అనేది ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. అలాగే ఈ పీసీ మనం కనెక్ట్ చేసి సిపియూ అనేది మనం టీవీ కనెక్ట్ చేసుకొని గేమ్ కూడా ఆడబోతున్నాము. ఎలా పెర్ఫామ్ చేస్తుంది, ఎంతవరకు మనకి గేమ్ కంట్రోల్ అనేది పనిచేస్తుందని చెప్పి చూద్దాము. మనం 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 తీసుకునే గేమ్ కంట్రోలర్ అనేది ఆ టీవీ దగ్గర ఉంది. ఆడికి మనం చెక్ చేద్దాం. ఈరోజు మనం సిపియూ అనేది మనం తెచ్చేస్తాము. సిపియూ అనేది ఈ సిపియూని మనం టీవీ కనెక్ట్ చేస్తున్నాం. ఇదేమో ప్లగ్ వచ్చేసి మనకి పవర్ కేబుల్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ మనం టీవీకి అనేది HDMI కేబుల్ మనం కనెక్ట్ చేస్తాం. ఎలా కనెక్ట్ మనం చూపిస్తాం చూడండి. ఇదేం ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం ఇక్కడ టీవీ అనేది మనం కనెక్ట్ చేస్తాము. ప్లగ్ అనేది ఈ టీవీ ఛానల్కి. ఇక్కడ ఏమో HDMI కేబుల్ ఉంది. అక్కడ HDMI పోర్ట్ ఉంది. ఇక్కడ పోర్ట్ దగ్గర మనం HDMI కేబుల్ మనం కనెక్ట్ చేస్తాం. వన్ సైడ్ ఇంకా అదర్ సైడ్ ఏమో మనకి కేబుల్ అనేది ఇంకా మనకి సిపియూకి మనం కనెక్ట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది వాల్ సైడ్ కూడా మీకు ఆ కేబుల్ అనేది కనెక్ట్ చేస్తాం. ఆ కేబుల్ ఉంది. ఈ కేబుల్ మనం తీసి మనం ఏం చేస్తున్నామంటే కేబుల్ అనేది మనం ఇక్కడ ఉన్న మనకి సిపియూ ఉన్న HDMI కనెక్షన్ చెప్పి ఇక్కడ ఉంది మనకి పోర్టు. ఈ పోర్ట్ దగ్గర మనం కనెక్ట్ చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, పోర్ట్ పెట్టాను. ఈ పోర్ట్ అనేది మనం ఇక్కడ పెట్టాము. ఇంకో వైర్ వచ్చేసి మనం టీవీ దగ్గర మనం ఇంకో పోర్ట్ అనేది HDMI కేబుల్లో మనం పోర్ట్ పెట్టాను. ఓకే, ఇంకా మనం ఏం చేస్తున్నామంటే మన కీబోర్డ్గా మనం కనెక్ట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే సిపియూ కూడా మనకి ఈజీగా యాక్సెస్ చేయడానికి కీబోర్డ్ మౌస్ కూడా మనం కనెక్ట్ చేసుకుంటున్నాము. ఇది కూడా నేను ఇంకా మౌస్ తీసుకొచ్చాను. మౌస్ కూడా మనం కనెక్ట్ చేస్తున్నాము. ఓకే, మనకి మెయిన్ ఈ కేబుల్ అనమాట. ఇది పవర్ కేబుల్ అనేది రెడీగా ఉంది. మనం పవర్ పెట్టి మనం ఆన్ చేసి చూద్దాము ఎలా వర్క్ అయితే మీకు చూపిస్తున్నాను. పవర్ కేబుల్ పెడుతున్నాను. స్విచ్ ఆన్ చేసాం. పవర్ అనేది మనం ఆన్ చేస్తున్నాం. సిపియూ ఆన్ అయింది మనకి. మనం ఇప్పుడు టీవీలో చూద్దాం. లైవ్ ఆప్షన్కి వెళ్ళాలి మనకు తెలుస్తుంది. అలాగే జాయిస్టిక్ కూడా తర్వాత మనం కనెక్ట్ చేసి ఎట్లా వాడుతున్నామో ఎట్లా వర్క్ అవుతుందని చెప్పి నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను నేను. చూడండి ఫ్రెండ్స్, మనం టీవీ కనెక్ట్ చేసి ఆన్ చేసాం. సిపియూ ఇది స్కాన్ చేసుకుంటాం టీవీ అనేది ఆటోమేటిక్గా. స్కానింగ్ ఫర్ డివైసెస్ అని చెప్పి టీవీ అనేది స్కాన్ చేసుకుంటుంది. మనం సిపియూ మనం ఆన్ చేసాం కదా. మన సిపియూ అనేది మనం HDMI కేబుల్ దగ్గర మనం టీవీ కనెక్ట్ చేసాము. పవర్ కేబుల్ కనెక్ట్ చేసాము. స్కాన్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం టీవీ రిమోట్తో మనం ప్లగ్ఇన్ చేసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పీసీ ఉంది కదా, మనకి ఆప్షన్ HDMI కేబుల్ ఉంటుంది. దీన్ని మనం కనెక్ట్ చేసి మనం ఓపెన్ చేసుకోవచ్చు. కావాలంటే మీకు ఆప్షన్ తెలియకపోతే లెఫ్ట్ సైడ్ వచ్చి కనెక్టెడ్ డివైస్ దగ్గర వెళ్తే మనకి ఇక్కడ టీవీ అనేది ఆప్షన్ ఉంటుంది. మీకు క్లిక్ చేసి వస్తుంది. ఇది సంథింగ్ రిమోట్ అని ఉంది. 1 సెకండ్. చూడండి ఫ్రెండ్స్, మన సిపియూతో మనం కనెక్ట్ చేసాము. కనెక్ట్ చేసిన కేబుల్ HDMI కేబుల్ ఇచ్చాము. మళ్ళీ ఇంకా పవర్ కేబుల్ ఇచ్చాము. మనం ఇంకా మౌంట్ చేసి సిపియూతో మనం కనెక్ట్ చేసినట్టు ఆన్ చేసి ఇలా చెప్పినట్టుగా మీరు తీసి మీకు క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మనకి టీవీలోకి మనకి ఇట్లా వచ్చింది. మనకి కనెక్ట్ అవుతున్నాం సార్. మనం పాస్వర్డ్ ఎంటర్ చేసి మనం లాగిన్ అవుతుంది. సేమ్ సిస్టమ్ లాగానే చూడండి. మనం సిపియూతోని మనం ఇక్కడ మన టీవీ కనెక్ట్ చేసాం. వెళ్తున్నాం.
Welcome to the King of Iron Fist Tournament set. Get ready for the next guys. చూడండి ఫ్రెండ్స్, అన్ని కీస్ అన్ని వర్క్ అవుతున్నాయి. మనకంతా జాయిస్టిక్ అంతా బాగుంది. అంతా జాయిస్టిక్ అంతా మనకి వర్క్ అవుతున్నాయి. మొత్తం వెనకాల చూసుకుంటే అన్నీ ఇలా ఇచ్చారు. మనకి N1 N2 కూడా ఇచ్చారు. కీస్ అనేది బాగా ఇచ్చారు ఫ్రెండ్స్. లైటింగ్ కూడా బాగుంది. ఇది ఆడుకోవడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది మనం మంచిగా ఆడుకోవచ్చు. దీంతో వైబ్రేషన్ కూడా బాగా వస్తుంది. ఇది మన గేమ్ అనేది లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ గేమ్ మనం ఆడి ఎట్లా మన జాయిస్టిక్ ఎట్లా వర్క్ అవుతుందని మనం చెక్ చేద్దాము. Round 1. Fight. What happened was happening. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంకో గేమ్ ఆడి మనం చూద్దాము. ఎలా మన టీవీ ఎలా కనెక్ట్ అయింది, ఎలా వర్క్ అవుతుందో కూడా చూద్దాం మనము. ఎందుకంటే మనం ఏమైనా హ్యాంగ్ అవుతుందా లేదా కూడా మనం కూడా చూడొచ్చు. ఇప్పుడు చూడండి, మనకి ల్యాప్టాప్లో ఏదైతే మనకి డిస్ప్లే అవుతుందో సేమ్ అదే మనకి టీవీలో కూడా వస్తుంది. ఇప్పుడు మనం గేమ్ ఆడి కూడా ఎలా ప్రాసెస్ అవుతుంది, ఏమైనా ల్యాగ్ అవుతుందా లేదా ల్యాప్టాప్ నుంచి మనం కనెక్ట్ చేసుకున్నప్పుడు మనం చూడొచ్చు. వైబ్రేషన్ వస్తుంది సార్. ఫ్రెండ్స్ అవన్నీ పాండాన్ని కొడుతున్నాం ఫ్రెండ్స్. మనం కొట్టి పడేస్తున్నాం పాండాన్ని. పడిపోయాడు ఫ్రెండ్స్ పాండా అయితే. కొట్టేస్తాం ఫ్రెండ్స్ మనల్ని పాండా అయితే. వైబ్రేషన్ బాగుంటుంది సార్. వైబ్రేషన్స్ ఉన్నాయి కదా మీకు మంచిగా. చూడండి వైబ్రేషన్ చాలా వస్తుందా మీరు చూడండి.